ప్రతికూల పరిస్థితుల్లో కూడా అప్పుడు నేను బీఆర్ఎస్ నుంచి గెలిచిన, ఇప్పుడు ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఓపెన్ సీక్రెట్ అనే అనుమానం లేదు, పదవి ఉన్నా పోయినా పర్లేదు, కానీ నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. సరే, ఎలా కొనసాగుతుంది ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పరిపాలన సాగుతున్న సందర్భంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన, ప్రజల పాలన అనే ఒక గొప్ప సంకల్పంతో సామాన్య ప్రజలకు లబ్ధి చేరే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా సన్నబియ్యం అనేది ఇవ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. రెండవది, కరెంటు లేకుంటే ఎవరు కూడా ఉండలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం, ఫ్రీ బస్సు, హాస్పిటల్ అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం చాలా గొప్పగా కొనసాగుతుంది. మా జగిత్యాల నియోజకవర్గంలో, జగిత్యాల పట్టణంలో గతంలోనే 4500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం కాబట్టి పట్టణానికి తక్కువ అవసరపడి గ్రామాలలో రేచిపల్లి లాంటి పెద్ద గ్రామాలకు 106 వరకు కూడా ఇవ్వడం జరిగింది ఇండ్లు. ఇప్పుడు అట్లనే ఇట్లాంటి అయోధ్య లాంటి గ్రామాలకు 30, 40, కొన్ని గ్రామాలకు 50, ఈ రకంగా 3500 ఇళ్లను ఇవ్వడం జరిగింది. చాలామంది కూడా ఎంతో సంతోషంగా ఉండి, అసలు మేము మా జీవితంలో ఇల్లు కట్టుకునే వాళ్ళం కాదు, ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రతిరోజు పర్యవేక్షించడంతో ఇన్ని ఇండ్లు పూర్తవుతూ, ప్రతి వాళ్ళకు కూడా బేస్మెంట్ కట్టగానే ₹1,00,000, గోడలు పెట్టగానే 1,00,000, చెత్త పోయగానే 1,40,000, 3,40,000 వచ్చినాయా? సో ఎక్కడ చూసినా అదే. తర్వాత ఇంకొక 1,20,000 ఉపాధి హామీ పథకం కింద IHL మనం లాట్రిన్ కట్టేదానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 72,000 ఇంకా చాలామందికి రాలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కేంద్ర ప్రభుత్వం 72,000 వస్తాయి. అంటే ఈ రకంగా లింకప్ చేసి 5 లక్షలు వచ్చే విధంగా పేదవాళ్లకు అవకాశం ఇస్తున్నాం. మా నాయకులు కూడా చూడండి, ఆ గుడిసెలో బతుకుతున్నారు వీళ్ళు, రేకులు వేసుకొని ప్లాస్టిక్ కవర్ వేసుకొని, అలాంటి వాళ్ళకే అవకాశం ఇస్తున్నారు. అంతేగాని తండ్రికి పెద్ద బంగ్లా ఉండి నా కొడుకు పక్కకొక్క ఇల్లు అంటే వాటిని ఇవ్వద్దని చెప్పి నేను కూడా చెప్పినా, మా నాయకులు కూడా అదే చేస్తున్నారు. గతంలో కూడా అంతే పారదర్శకంగా నేను ఇచ్చిన కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అప్పుడు నేను బీఆర్ఎస్ నుంచి గెలిచిన, ఇప్పుడు ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఓపెన్ సీక్రెట్ అనే అనుమానం లేదు, పదవి ఉన్నా పోయినా పర్లేదు, కానీ నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తుంది. గతంలో కూడా నాది కాంగ్రెస్ కుటుంబమే, అందుకోసం పనిచేస్తూ నా నాయకులు కూడా చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాతో పాటు కలిసి పనిచేస్తున్నారు. వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ పథకానికి కొందరు కాంగ్రెస్లో ఉండి దూరమైన వాళ్ళు నిజంగా వాళ్ళ దురదృష్టవంతులని చెప్పచ్చు. సార్, మరొక పక్క చూసుకుంటే రైతు భరోసా నిధులు కూడా పడుతున్నాయి కదా, వాటి గురించి? రైతు భరోసా పోయినసారి కూడా పేదవాళ్ళందరికీ వచ్చినాయి. నాలాంటి పెద్ద రైతులకు రాకపోవచ్చు, పేదవాళ్ళందరూ కూడా 2 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ వచ్చినాయి. కొన్ని ఆర్థిక పరిస్థితులు మేము అందరూ తెలుసు. పోయిన టర్మ్లో అప్పుడు మేము కూడా గొప్పగానే చెప్పుకున్నాం, కానీ అన్ని అప్పులైనాయని చెప్పి కింది స్థాయి వరకు మాకు తెలియదు. ఇప్పటి కూడా మంత్రులే వివరణ ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఇంత ఇచ్చారంటే మేము అంతా చేయలేదు అంటున్నారు, కానీ ఏదైనా ఇంకా పాత అప్పులే కట్టున్నారు. కొన్ని గ్రామాలలో సీనియర్ నాయకులు అప్పుడు చేసిన పనుల బిల్లులు ఇప్పటికీ నేను తిరుగుతూనే ఉన్నా. కొన్ని వందల మందికి బిల్లులు ఇప్పించడం జరిగింది. 5 ఎకరాలంటే 97% మందికి అయిపోయింది. మళ్ళీ ఏదో 3% మందిని అటువంటి వాళ్ళు ఉంటారు. మా అటువంటి వాళ్ళకు ఇచ్చినా ఇవ్వకుండా ఒకటే, కానీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సార్, మీరు కూడా రైతే అంటున్నారు. ఇప్పుడు కొద్దిగా ఎల్లిన పరిస్థితుల వల్ల కొద్దిగా వర్షాభావం లేట్ అయ్యట్ల పంట మార్పిడి అనే ఒక అంశం ముందుకు వస్తుంది. దీని గురించి రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? చూడండి, ఎల్నినో అనేది ఇదంతా ప్రకృతి సృష్టి, అది మన చేతిలో లేని పని. రాజకీయంగా కొందరు ఎట్లా మాట్లాడతారంటే జగిత్యాల మాట్లాడుతారు. ఇప్పుడు వచ్చేది కరువు, కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ తెచ్చిన కరువు అని చెప్పి జీవన్ రెడ్డి గారు అన్నారు. అంటే నవ్వాలని ఎడవాలని అర్థం కాలేదు. కరువు అనేది మనం ఎన్నోసార్లు చూసినాం. అయితే ఏదేమైనా కానీ గత 12 సంవత్సరాలుగా పంట ఉత్పత్తి, దిగుబడి చాలా పెరిగింది. పంట వేసే పొలాల విస్తీర్ణం కూడా పెరిగింది. ఈవెన్ పోయిన 2.5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రతి చోట పెరిగింది. నా జగిత్యాల జిల్లా మన యాసంగిలో కూడా 6,000 ఎకరాలు పెరిగింది అంతకంటే ముందుకు. అంటే ఎందుకంటే యాంత్రీకరణ అయింది, కొత్త మందులు వచ్చినాయి, కొత్త సీడ్ వచ్చింది, ఎక్కువ పంట వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తే ఎల్లినో ఉన్నది కాబట్టి తప్పకుండా రైతులు తక్కువ నీళ్లు పండే పంట వేయాలని చెప్పి శాస్త్రవేత్తలు నిన్న రాత్రి కూడా మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జొన్నలు, సజ్జలు, కందులు అంటే తక్కువ సమయం తక్కువ నీరు పండే పంటలు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
ఎల్లినో కొన్ని చోట్ల వర్షాలు కూడా ఎక్కువ పడతాయి. మేము ఇవాళ కందులయ్యి పెసర్లయ్యి అన్నాక వర్షాలు గిన్ని పడ్డాయి, ప్రాజెక్ట్ నిండింది, మమ్మల్ని పొలం వద్దన్నాడు సంజయ్ కుమార్ లేకపోతే రేవంత్ రెడ్డి గారు అంటే దానికి కరెక్ట్ కాదు. కాబట్టి ఎల్లినోలో పడ్డకాడ ఎక్కువ పడతాయంట. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఇది ఎల్లినో ఒక జగిత్యాల మీద లేదు, తెలంగాణ మీద లేదు. కాబట్టి ప్రతిపక్ష వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు అర్థం చేసుకొని మాట్లాడాలి. ఓవరాల్గా రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన గురించి తప్పకుండా మంచిగానే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ గొప్పనే పాలించినాయి. మధ్యలో కొన్నిసార్లు రకరకాలు ఉంటాయి. ఏదైనా కానీ డెఫినెట్గా ఈ ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం, అంతవరకు అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతా. పేదల పక్షపాతి ప్రభుత్వం. నా నియోజకవర్గం వరకు గత ప్రభుత్వంలో మొదలుపెట్టి ఆగిపోయిన దవాఖాన కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఎస్పీ బిల్డింగ్ కావచ్చు, లైబ్రరీ బిల్డింగ్ చేయాల్సింది అది కావచ్చు, రోడ్లకు టెండర్లు అయి చేయని ఆ రోడ్లు కావచ్చు, కొన్ని కాలేజీలకైనా కాలేజీలు కావచ్చు, స్కూళ్ళకైనా స్కూళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేయిస్తా.